హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎవికేజన్. సో ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియోకి మంచి వ్యూస్ వస్తే వీడియోకి వచ్చిన వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్గా మలుచుకోవడం ఎలా అన్న విషయం గురించి మాట్లాడబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడానికి ఒక 2 మెయిన్ సింపుల్ ట్రిక్స్ చెప్పాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఒక కొత్త ఛానల్ అయితే మన వీడియోకి అసలు వ్యూస్ రావు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి వీడియోస్కి వ్యూస్ రావడం చాలా రేర్. ఒకవేళ మీకు గనక మంచి వ్యూస్ రావాలంటే ఏం ఫాలో అవ్వాలి, ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో ఆ వ్యూవర్స్ని సబ్స్క్రైబర్గా మర్చుకోవడానికి ఒక మంచి ట్రిక్, ఒక మంచి టాక్టిక్ గురించి నేను మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అదేంటంటే, మనకు వ్యూస్ వచ్చిన తర్వాత వ్యూవర్స్ని సబ్స్క్రైబర్గా మార్చుకోవడం అంటే, అది మనము వీడియోలోనే మన ఆ ట్రిక్నంతా, ఆ సీక్రెట్ ట్రిక్నంతా కూడా మనం వీడియోలోనే ప్రయోగించాలి, వీడియోలోనే వాడాలి. అదేంటంటే, మనం వీడియో దేని గురించి చేస్తున్నామో దాని గురించి కరెక్ట్గా స్టార్టింగ్లోనే చెప్పేసేయాలి. స్టార్టింగ్లోనే చెప్పేస్తే వీడియోలో ఏముంటుంది, తనకి నిజంగా హెల్ప్ఫుల్లా కాదా, ఎండ్ వరకు చూసేంత వర్త అన్న డౌట్స్ అన్నీ కూడా ఒక వ్యూవర్కి తొలగిపోయి, ఆ వ్యూవర్ ఎండ్ వరకు చూడాలా, లేకపోతే మధ్యలోనే ఆపేయాలా, లేకపోతే తనకి ఇంపార్టెంట్ కావాల్సిన పాయింట్ ఏంటో దాని గురించి, ఆ డౌట్ క్లారిఫై అవ్వడం గురించి అక్కడికి స్కిప్ చేసేయాలా, ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే ఆలోచిస్తాడు. సో ఒకవేళ నేను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం సోదంతా చెప్తాను, ఎట్లా చేయాలో ఓన్లీ లాస్ట్లోనే చెప్తాడు అన్నాను అనుకోండి, మీరు లాస్ట్కి వెళ్ళిపోయి లాస్ట్కి బటన్ లాగేసి ఓన్లీ లాస్ట్ డే చూసి క్లోజ్ చేసేస్తాడు. మీ ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోడు. వ్యూ కౌంట్ కూడా సరిగ్గా రాదు. జస్ట్ క్లిక్ చేసి చూసినందుకు వ్యూ వస్తుంది, వ్యూ పడుతుంది, కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది మీకు కంటిన్యూస్గా ఉండదు. అట్లా ఒక్కరు చేసినా ఉండదు, ఇద్దరు చేసినా ఉండరు. ఒక 10 మందిలో 8 మంది అట్లా వచ్చేసినా కూడా అసలు అది కౌంట్ అవ్వదు. దానివల్ల ఏంటైపోతుందంటే, మీకు ఆ వీడియో మంచిగా ఉన్న, ఎక్కువ ర్యాంకింగ్ ట్యాగ్స్, ర్యాంకింగ్ టైటిల్, డిస్క్రిప్షన్ వాడినా కూడా ఆ వీడియోకి ఎక్కువ రీచ్ రాదు, ఒక దగ్గర ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 daysలో 10K కానీ 20K కానీ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అందులో ఎక్కువ శాతం వరకు అట్లా వచ్చేసి స్కిప్ చేసి ఓన్లీ లాస్ట్ పార్ట్ చూసారనుకోండి, ఓన్లీ అక్కడే అయిపోతుంది. 20K దగ్గరనో 21K దగ్గరనో ఆ వీడియోకి వచ్చే వ్యూస్ ఆగిపోతాయి. తర్వాత వీడియోకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అదే మీరు ప్రతి దగ్గర అట్లా చేసినారనుకోండి, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తే మీరు వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ లాగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు లేదు ఇట్లనే చేస్తా, లాస్ట్ వరకు వచ్చేసి వీడియోని ఆపేస్తా, లాస్ట్లోనే చెప్తా అన్నాను అనుకోండి, మీరు దాని బదులు ఆ వీడియోని జస్ట్ షార్ట్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. 30 seconds 60 seconds ఒక షార్ట్ లాగా, ఇట్లా ప్రాబ్లం వచ్చింది కదా, దీన్ని ఇట్లా సాల్వ్ చేసేసుకో, అయిపోయింది, మనకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నారు అనుకోండి, షార్ట్లుగా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. దానికోసం గంటలు కష్టపడి వీడియో రికార్డ్ చేసుకొని, షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, థంబ్నెయిల్ చేసుకొని, ట్యాగ్స్ రీసెర్చ్, ఇవన్నీ కూడా అనవసరమనే చెప్పాలి. వ్యూవర్ని సబ్స్క్రైబ్ లాగా మలుచుకోవాలనుకుంటే దీనైతే ఖచ్చితంగా పాటించాలి. ఇట్లాంటి ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా హిందీ ఛానల్స్లో మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పాన్ కార్డ్ అప్డేట్ కోసము, లేకపోతే అప్లై కోసము, లేకపోతే ఏదైనా కరెక్షన్ కోసము, దేనికోసము, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి. లేకపోతే ఈ అకౌంట్ని ఇట్లా డిలీట్ చేయండి, ఇట్లా ఫోన్ ప్రాబ్లమ్ వస్తే ఇట్లా చేయండి అని, ఇట్లా చాలా వీడియోస్ ఉంటాయి. మీరు కూడా చాలా ట్యూటోరియల్స్ చూసి ఉంటారు యూట్యూబ్లో. ఎక్కువ హిందీ వాళ్ళే పెడతా ఉంటారు ఇట్లాంటివి అన్ని, ఉన్నవి లేనివి అన్ని వాళ్ళే తెచ్చి పెడతారు. సో అవన్నీ కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, మధ్యలో దాకా అంత సోది సుత్తే ఉంటుంది. ఇట్లా అవుతుంది, ఇట్లా చేద్దాము, ఇట్లా చేస్తాం, ట్రై చేస్తాము, ఇట్లా చేస్తాము, ఏం కాదు, అయినా కూడా ఇట్లా ప్రాబ్లం రైజ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్లీ అదైపోనీకి నేను మీకు చెప్తాను. ఫస్ట్ నుంచి ఒక 4 minutes వీడియో ఉంటే 1 minute నుంచి 3 minutes దాకా సొల్లే మాట్లాడి 4th minute వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పి క్లోజ్ చేసేస్తారు.
సో ఇలాంటి తప్పు మనం చేయొద్దు. హిందీ ఛానల్స్ బాగా సక్సెస్ఫుల్ అవుతాయి, మన తెలుగు ఛానల్స్ సక్సెస్ఫుల్ అవ్వడానికి తక్కువ రేట్ ఉంటుంది అంటే ఇదే అనమాట. అంటే వాళ్ళు వస్తారు, వీడియోస్ వస్తారు, వ్యూస్ వస్తారు, ఎవరో ఒకరు కాకపోతే ఇంకొకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్న నమ్మకంతో వాళ్ళు అట్లాంటి వీడియోస్ క్రియేట్ చేస్తారు. కానీ మనం అట్లా చేయొద్దు. ఎందుకంటే మనం అట్లాంటి వీడియోస్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ రారు. ఫస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోతారు, సేమ్ వాళ్ళలాగానే, కానీ సబ్స్క్రైబర్స్ రారు. ఇంకోటి ఏంటంటే హిందీ ఛానల్స్లో ఎక్కువగా వాళ్ళు ఎంతో కొంత రిస్క్ చేసి సబ్స్క్రైబర్స్ని కొనేస్తారు. కానీ మనం ఆ వీడియో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క సెకండ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా ఉండాలి. అది యూస్ఫుల్ అయినా కాకున్నా, ఆ చూసే వ్యూవర్కి అది అవసరమైనా కాకున్నా, ఆ వ్యూవర్కి తెలుసా తెలీదా ఇవన్నీ కూడా మనమేం చెప్పలేము, ఏది తెలుసు ఏది తెలియని. కానీ ఆ వీడియోలో మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ టాపిక్కి సంబంధించి ఒకటి కాకపోయినా ఒకటైనా ఒక వ్యూవర్కి హెల్ప్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో మనం వీడియోనంతా కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఇన్ఫర్మేటివ్గా చేస్తే అతను ఖచ్చితంగా అరే ఈ ఛానల్లో ఏదో స్పెషాలిటీ ఉంది, ఈ వీడియోలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఖచ్చితంగా వర్త్, నా డేటా, నా టైము ఇదంతా కూడా వర్త్ అన్నట్టే అతను ఫీల్ అయ్యి మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న టాప్ ఛానల్స్ లైక్ ఫ్యాక్ట్స్ ఛానల్స్ కానీ, కుకింగ్ ఛానల్స్ కానీ, వాళ్ళు కుకింగ్ ఛానల్స్ వదిలేసేయండి. కుకింగ్ ఛానల్స్ చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఫ్యాక్ట్స్ ఛానల్స్ కూడా బాగా కాంపిటీషన్. కానీ ఫ్యాక్ట్స్ ఛానల్స్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే దానికి కారణం ఇదే. ఫ్యాక్ట్స్ అంటే కూడా ప్రతిదీ ఒక ఇన్ఫర్మేటివ్ థింగే ఫ్యాక్ట్స్ ఛానల్స్లో కానీ, కుకింగ్ ఛానల్స్లో కానీ. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఛానల్స్, కుకింగ్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఇవి మూడు కూడా ప్రతి ఒక్క చిన్న విషయము ఇంపార్టెంటే. సో ఇవి కాకుండా వేరే ఏ ఛానల్స్, ఏ కేటగిరీలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదన్నా ఒకటి ఇన్ఫర్మేషన్ అయ్యి అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగానే ఉంటే అది మనకి వ్యూవర్ని సబ్స్క్రైబర్ లాగా మార్చే అది దొరుకుతుంది, ఒక ఛాన్స్ దొరుకుతుంది. అండ్ గేమింగ్ ఛానల్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ గేమ్ గురించి ఏదో ఒక తెలియని విషయం మీరు చెప్పాలి, లేకపోతే మీరు ఆడిన ఆ గేమ్ ప్లేని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి మంచి వాయిస్ ఓవరు, మంచి కామెడీ టైమింగ్, లేకపోతే మంచి సస్పెన్స్ని క్రియేట్ చేయడము, ఇట్లా ఏదైనా కూడా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించి కొంచెం ఎంటర్టైనింగ్ వేలో, కొంచెం థ్రిల్లింగ్ వేలో, కొంచెం ఇన్ఫర్మేటివ్ వేలో ఏది ఉన్నా కూడా ఒక ఆడియన్స్, ఒక వ్యూవర్, ఒక సబ్స్క్రైబర్ లాగా టర్న్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. తెలుసుకున్న మెయిన్ టిప్ వచ్చేసి ఇదన్నమాట. ఇదంతా ఈజీ టాస్క్ అయితే కాదు, ఒక వ్యూవర్ని సబ్స్క్రైబర్ లాగా మలుచుకోవడము. ఇది ఎన్నో వీడియోస్ పెట్టిన తర్వాత మెల్లమెల్లగా మనకి రీచ్ వస్తుంది అన్న తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ని కొనేసి వచ్చేసేస్తారు. కానీ కొనడం వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కన్నా జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్సే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కొన్న సబ్స్క్రైబర్స్ రిటర్నింగ్ వ్యూవర్స్ అవ్వరు, జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్సే రిటర్నింగ్ వ్యూవర్స్ అవుతారు. ఎట్లా అంటే ఆ వీడియోని చూసి వాళ్ళకు వీడియో ఎట్లా ఉంటుందన్నది తెలుసు కాబట్టి అరే కొత్త వీడియో వచ్చిందంటే ఈ ఛానల్ నుంచి వెళ్ళి చూద్దాం అన్న ఇంటెన్షన్తో ఉంటారు. అదే మీరు కొన్న సబ్స్క్రైబర్స్ అనుకో, వాళ్ళకి అవసరం లేదు, మీరు ఎలాంటి వీడియో అయినా పెట్టుకోండి, ఏదన్నా చేసుకోండి, వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు, పక్కకు నెట్టేస్తారు, వేరే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది మ్యూచువల్ సబ్స్క్రైబ్ అది కూడా అడుగుతున్నారు. చాలా టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉంటాయి, వాటిలో చాలా స్కామ్ జరుగుతుంది. ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇదిగో స్క్రీన్ షాట్ చూడు అని అన్ని మీకు పంపిస్తారు, స్క్రీన్ షాట్ అప్పటి వరకే చేసుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు, మీకు సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గిపోతుంది. మీకు అప్పుడప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ సడన్గా తగ్గిపోవడం అంటే ఇదే ఛాన్స్, ఇది చేస్తే ఇదే ఛాన్స్. అండ్ మీరు ఇంతకుముందు నేను చెప్పిన టిప్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలని చెప్పాను కదా, అది మీరు ప్రతి వీడియోకి ఉండాలి. ఒకటే వీడియో కాకుండా మీరు ఏదైతే మంచి టాపిక్ తీసుకొని దాని గురించి ఏదైతే చేస్తున్నారో ఆ వీడియోకే కాకుండా ప్రతి వీడియోకి మీరు అదే మెయింటైన్ చేశారనుకోండి, ఆ సబ్స్క్రైబర్స్ కన్సిస్టెంట్గా ఉంటారు, కన్సిస్టెంట్గా వ్యూస్ వస్తాయి, కన్సిస్టెంట్గా కూడా సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకు తెలిసి వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను, ఈ టిప్ ఏదైతే చెప్పానో. సో
ఈ వీడియో కూడా మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటి గురించి కింద కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను దానిపైన. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.